అలాగే ఈ ఆడపిల్లలు కూడా వీళ్ళ భవిష్యత్తుని, వీళ్ళ జీవితాలని ఎక్కడ ఆగం చేసుకోవడానికి, ఇక్కడ నాశనం చేసుకోవడానికి ఎటు పోయి ఏ పెడదారి పట్టి వీళ్ళు అమ్మాయిల తల్లిదండ్రులే అలా ఉన్నారంటే అమ్మాయిలు ఇంతకు మించి ఉన్నారు. వీళ్ళ ఆలోచనలకి పగ్గాలు లేకుండా అయిపోయాయి. మరి అబ్బాయిలు మరి ఎక్కడ ఏ జేబులు కొట్టుకొస్తున్నారో తెలియట్లేదు, లేకపోతే ఏ బ్యాంకులకు కన్నాలు వేస్తున్నారో తెలియట్లేదు. సరదాగా గడిపామా, ఎంజాయ్ చేసామా, ఫిజికల్గా టచ్ అయ్యామా, ఫిజికల్గా విడిపోయామా, ఏంటి ఫిజికల్లో ఉన్నది ఏంటి? వీళ్ళు ఎటుపోతున్నారో, ఎవరితోటి చాటింగ్లు చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరితోటి ఎక్కడ ఏ వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారో, ఏ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారో, రేపటి రోజు మీ పిల్లల భవిష్యత్తులే మీరు కాల్ రాసినట్లుంటుంది. అట్లా లక్షలు పోసి అంతంత చదువులు చదువుకొని వీళ్ళు ఇళ్లలో కూర్చుంటారా? ఉద్యోగాలు చేసుకోకుండా, బిజినెస్లు చేసుకోకుండా ఇళ్లలో కూర్చుంటారా? కూర్చొని వీళ్ళు పెట్టే ముద్ద కోసం, వీళ్ళు కట్టే ఇంటద్దె కోసం ఎదురు చూస్తూ కూర్చున్న అమ్మాయిలు ఈ జనరేషన్లో ఉన్నారా అని కూడా. ఏంటంటే కొత్త సంవత్సరం వస్తుంది 2025, యువత దారి ఎటు ఉందంటారు? పెడదారి పడుతుంది యువత. ఎందుకనంటే వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులారా ఆగం చేసుకుంటుంది యువత. మగువా ఓ మగువా అని ఒక పాట పాడినటువంటి ఒక గాయకుడే కానీ, ఆ పాటని రాసినటువంటి ఒక రచయితే కానీ మగవాళ్ళ గురించి అంత క్లుప్తంగా, అంత స్పష్టంగా, అంత వర్ణించి రాసినటువంటి రచయితే కానీ సిగ్గుతోటి తలదించుకునేలాగా ప్రవర్తిస్తుంది ఈ యువత. మరి కారణం ఏంటి అంటే, మరి లగ్జరీ లైఫ్లని ఎగబడుతున్నారా, లేదంటే గిఫ్టులు అండ్ ఇంకా ఎగస్ట్రా ఏమన్నా అని ఎగబడుతున్నారా? ఈ అమ్మాయిలు మాత్రం మామూలుగా లేరు ఇప్పుడు ప్రజెంట్లీ. అమ్మాయిల పేరెంట్స్ కూడా అంతకు మించి ఉన్నారు. మరి ఈ ఆశలు ఆర్భాటాలతోటి ఈ ఆడపిల్లల జీవితాలు ఏం చేద్దామని వీళ్ళు ఇటువంటి ఆలోచనలతోటి, ఇటువంటి ఊహలతోటి ఉంటున్నారో, అలాగే ఈ ఆడపిల్లలు కూడా వీళ్ళ భవిష్యత్తుని, వీళ్ళ జీవితాలని ఎక్కడ ఆగం చేసుకోవడానికి, ఇక్కడ నాశనం చేసుకోవడానికి ఎటు పోయి ఏ పెడదారి పట్టి వీళ్ళు ఇలా జీవితాలని కాల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో కూడా తెలియడం లేదు. అమ్మాయిలు అలా ఉన్నారంటే, అమ్మాయిలే ఇలా ఉన్నారు అంటే అమ్మాయిల తల్లిదండ్రులు అంతకు మించి ఉన్నారు. అమ్మాయిల తల్లిదండ్రులే అలా ఉన్నారంటే అమ్మాయిలు ఇంతకు మించి ఉన్నారు. వీళ్ళలో ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా తగ్గట్లేదు. ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు పోటీ పడి మరీ చేస్తున్నారు. మరి ఇలా చేసి వీళ్ళ భవిష్యత్తులో ఏం చేస్తారో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు యువత ఎంత పెడదారిని పడుతుందంటే అంత పెడదారిని పడుతుంది. మెయిన్ కొత్తగా ఏవైనా ఫెస్టివల్స్ వస్తున్నాయన్నా, న్యూ ఇయర్స్ వస్తున్నాయన్నా, లేకపోతే బర్త్డేస్ వస్తున్నాయన్నా, లేకపోతే ఏమైనా లవర్స్ డేస్ వస్తున్నాయన్నా, వీళ్ళ ఆశలకి హద్దులు లేకుండా అయిపోయాయి. వీళ్ళ ఆలోచనలకి పగ్గాలు లేకుండా అయిపోయాయి. మరి అబ్బాయిలు మరి ఎక్కడ ఏ జేబులు కొట్టుకొస్తున్నారో తెలియట్లేదు, లేకపోతే ఏ బ్యాంకులకు కన్నాలు వేస్తున్నారో తెలియట్లేదు, లేకపోతే ఎవరో పొలాలలోనైనా డబ్బు గని ఉంటే తవ్వుకొని వస్తున్నారో, దున్నుకొని వస్తున్నారో తెలియట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇలా లైఫ్ని మాత్రం ఆగం చేసుకుంటున్నారు. అబ్బాయిలదే కూడా అలాగే ఉన్నారు. అబ్బాయిలు కూడా చాలా వరకు ఏంటంటే బాధాకరంలోనే ఉన్నారు. ఎందుకనంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అసలు ఇప్పుడు కుదరట్లేదు. మెయిన్ సరదాగా గడిపామా, ఎంజాయ్ చేసామా, ఫిజికల్గా టచ్ అయ్యామా, ఫిజికల్గా విడిపోయామా, ఏంటి ఫిజికల్లో ఉన్నది ఏంటి, ఏమున్నది అని నేను ఒకసారి యువతను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళ లైఫ్లు ఇలా ఎందుకు ఆగం చేసుకుంటారని అడుగుతున్నాను. అబ్బాయిలు అంటే గిఫ్ట్లు ఇచ్చే గిఫ్ట్ షాప్లేనా? వాళ్ళకి ఇంకా సొంతంగా మనోభావాలు, సొంతంగా ఆలోచనలు ఏమి ఉండవా? మీతో తిరుగుతూ మీకు డబ్బులు పెట్టి మీకు అన్ని గిఫ్ట్లు ఇస్తేనే మీరు అబ్బాయిలతోటి ఫ్రెండ్షిప్ చేస్తారా, లేకపోతే చెయ్యరా? అమ్మాయిల అమ్మా నాన్నలు కూడా అలాగే ఉన్నారు. మరి వీళ్ళు ఎటు పోయి ఎటు వస్తున్నారు అనేది తెలియట్లేదు. అమ్మాయిల అమ్మా నాన్నలకు ఒకటే సజెషన్ ఇస్తున్నానండి నేను, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయిని మీరు ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తులు అంతా బాగుంటాయి. వీళ్ళు ఎటుపోతున్నారో, ఎవరితోటి చాటింగ్లు చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరితోటి ఎక్కడ ఏ వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారో, ఏ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారో, ఏ వాట్సాప్లో ఎటువంటి చాటింగ్లు చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. కారణం ఎవరని అనుకుంటున్నారు అంటే డబ్బు వల్ల ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే పేదల పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారు అనుకుంటున్నారా? డబ్బుదే ఉందండి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది కాదు సరే, ఒక అమ్మాయిని ఇచ్చి డబ్బు ఉందని, ఆస్తి ఉందని, అంతస్తులు ఉన్నాయని, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందని, ఒక్కడే కొడుకని ఇచ్చి చేస్తారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి ఎన్నో ఆశలతో వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుంది. అదృష్టం బాగలేక అవన్నీ పోతే ఏం చేస్తారు? వీళ్ళ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా మళ్ళీ డబ్బున్న అబ్బాయికి? అటువంటి వాళ్ళని ఏమంటారు? మరి ఇలా ఒక మహిళల పట్ల ఇలా మాట్లాడుతున్నాను అంటే సమాజం ఎంతవరకు వెళ్తుంది? ఈ సమాజానికి అమ్మాయిల అమ్మా నాన్నలు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఈ అమ్మాయిలు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని కూడా కొంచెం ప్రేక్షకులేంటి, ప్రజలేంటి ఆలోచించుకుంటే బాగుంటుంది. అబ్బాయిలు కూడా తక్కువ లేరు ఇవాళ రేపు. అబ్బాయిలు ఏంటంటే పెళ్ళి కానంత వరకు అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ డామినేషన్ ఏంటంటే ఉద్యోగాలు చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి,
వీళ్ళకి ఉతికి వీళ్ళకి కడిగి వీళ్ళు పెట్టింది తిని వీళ్ళు కొడితే పడి ఉండాలి. అలా ఇవాళ రేపు ఏ అమ్మాయి ఉంటుంది? ఏ అమ్మాయి అయినా అలా ఉంటుందా? ఇప్పుడు 2025 కదా, ఇంకా అలాంటి రోజులు ఉన్నాయంటారా? ఏమో మరి యువత ఇప్పుడు అబ్బాయిలు అలాగే ఉన్నారు, ఈ యువతలో అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. ఈ జనరేషన్లో ఉండాల్సిన అబ్బాయిలు కారు వాళ్ళు. మరి ఎందుకు వాళ్ళ మైండ్లు వాళ్ళ మెంటాలిటీలు అలా ఉన్నాయో కూడా జనాలకు కూడా అర్థం కావడం లేదు. అంటే ఈ 25 అయినా జనాలు మారే అవకాశం ఉందనుకుంటున్నారా? అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇంకా బ్యాడ్గా మారుతారు, అంటే మంచిగా మారే అవకాశాలు అయితే లేవు. ఇంకా చెడుదారులు పట్టి పెడదారులు పట్టి ఇలా పాడైపోయి ఇలా ఆగాలైపోయి జీవితాలు ఆగం చేసుకోవడం తప్ప మంచి దారిలో వెళ్ళి వీళ్ళ జీవితాలని చక్కదిద్దుకొని వీళ్ళ భవిష్యత్తులకు ఒక బంగారు బాట వేసుకునే ఉద్దేశం అయితే లేదు ప్రస్తుతానికి. ఈ 31st నైట్కి అసలు వీళ్ళ ఆగడాలు అరాచకాలు ఏ రేంజ్లో ఉంటాయో ఆలోచించండి. ఒక 2-3 months తర్వాత వీళ్ళ బ్రతుకులు వీళ్ళ గతులు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇలా తయారైపోతుంది యువత. మరి ఈ యువత ఎటుపోతుందో ఏమో నాకు అర్థం కావడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి మూవీలోనే కానీ, తర్వాత చిరంజీవి గారి మూవీలోనే కానీ, బాలకృష్ణ గారి మూవీలోనే కానీ, వెంకటేష్ గారి మూవీలోనే కానీ, నాగార్జున గారి మూవీలోనే కానీ, ఇటువంటి పెద్ద పెద్ద సినిమా స్టార్స్ అందరూ అన్ని మూవీస్లలో ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా అంటే గొప్పగా ఒక్కొక్క ఎట్టాగైనా సరే ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. వీళ్ళ మూవీస్ వస్తున్నాయి అంటేనే తప్పకుండా ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. అటువంటి మెసేజ్లు ఇస్తున్నటువంటి రచయితలకు కూడా దిమ్మ తిరిగేలాగా చూపిస్తుంది అనమాట ఈ యువత. మరి ఈ యువత ఎడిపోతుంది. ఫస్ట్ అమ్మాయిలది మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు అమ్మాయిలు. మరి వీళ్ళు ఎలా ఇదవుతున్నారో ఏంటో తెలియదు కానీ మరి వీళ్ళు ఇలా పెడదారిని పడుతున్నారు, చెడుదారిలో తిరుగుతున్నారు అని మరి అమ్మాయిల తల్లిదండ్రులకు తెలుస్తుందో లేదో కూడా తెలియడం లేదు. కొంచెం తెలుసుకుంటే ఇటువంటి వీడియోలు చూసైనా సరే మీ పిల్లల్ని ఒక గంట కనిపెట్టండి అమ్మ. రేపటి రోజున చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు అక్కడ. ఏముందిలేని నాలుగు తిప్పేసుకున్నారనుకో రేపటి రోజు మీ పిల్లల భవిష్యత్తులే మీరు కాళ్ళు రాసినట్లుంటుంది. కొంచెం నేను చెప్పేది ఏంటంటే, నేను చూస్తున్నాను, తిరుగుతున్నాను, ప్రతి ఒక్కరిని నేను వాచ్ చేస్తున్నాను కనుక నేను ఇటువంటి మాటలు చెప్పగలుగుతున్నాను. ఇవి చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెల్ని పిండేసే మాటలే కాదని నేను చెప్పను. అలాగే అబ్బాయిల గుండెలను కూడా పిండేసే మాటలు కూడా ఉన్నాయి నా దగ్గర. అమ్మాయి బయటికి వెళ్ళొద్దు, ఇలా ఉన్నారు అబ్బాయిలు ఇవాళ రేపు. మరి అమ్మాయిని ఇంట్లో పెట్టి ఏం చేస్తారో ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి అంత చదువుకొని అట్లా లక్షలు పోసి అంతంత చదువులు చదువుకొని వీళ్ళు ఇళ్లలో కూర్చుంటారా? ఉద్యోగాలు చేసుకోకుండా బిజినెస్లు చేసుకోకుండా ఇళ్లలో కూర్చుంటారా? కూర్చొని వీళ్ళు పెట్టే ముద్ద కోసం వీళ్ళు కట్టే ఇంటద్దె కోసం ఎదురు చూస్తూ కూర్చున్న అమ్మాయిలు ఈ జనరేషన్లో ఉన్నారా అని కూడా కొంచెం అబ్బాయిలు కూడా ఆలోచించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైవసీని వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ని ఇచ్చి ఎక్కడ కట్టుదిట్టాల్లో పెట్టాలో అక్కడ కట్టుదిట్టాల్లో పెడితే ఇద్దరు భవిష్యత్తులు బాగుంటాయని నేను విన్నవించుకుంటున్నాను.